హాయ్, నేను మీ నాని. చాలా రోజుల తర్వాత యూట్యూబ్ వీడియో చేస్తున్నాను. ఆఫ్టర్ 2 years సేమ్ ఇదే టైంకి నేను అప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. అప్పుడు మనకి సిగ్గు ఇట్లాంటివి ఉండేవి కాదనమాట. ఎవరి ముందు ఏదైనా మాట్లాడుకుంటే వెళ్ళిపోయేవాళ్ళం. కానీ ఇక్కడికి వచ్చాక అబ్బో అవన్నీ పెరిగిపోయినాయి. పొద్దున్నే లేవాలంటే అదో పెద్ద చావు నాకైతే. కాకపోతే అలవాటు అయిపోయింది. మోస్ట్లీ పొద్దున్న లగ్గా మనం మామూలుగా లెగం బెడ్ మీద నుంచి మా అమ్మ వచ్చి పాల కప్పు తీసుకొని వచ్చి రే లేరా పాలు ఆరిపోతుంది లేరా అంటే లెగుస్తాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నీ మనమే చేసుకోవాలి. ఆ పాలు తాగే గ్యాప్లో మా నాన్న వస్తాడు అనమాట. ఏం పని పడలేదు, ఎప్పుడు పడుకొని ఉంటావు అని అంటే లెగుస్తాడు. అక్కడ స్టార్ట్ అయ్యింది మన డే. అలా 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 ఎక్కడికో పోద్ది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నీ మారిపోయాయి. ఒకప్పుడు జాబ్ చేస్తూ ఉండేవాడిని. దాంతోపాటు ప్యారలల్గా ఫ్రీలాన్సింగ్ చేసేవాడిని. అంటే టైం ఉన్నప్పుడు మోస్ట్లీ మంత్కి ఒక 2 trips పడింది మనకి. ఆ మంత్ ఎండ్ అవ్వదు అనమాట. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ట్రిప్ అంటే ట్రిప్గా టైం చూసుకొని వెళ్దాం, ఎప్పుడు కాదు అనేదాకా వచ్చాం. అది పొద్దున్నే లేచి అలా బైక్ వేసుకోను, ట్రాక్టర్ వేసుకోను, చేలోకి వెళ్తాను. ఏదన్నా పని అటు ఇటు చేసామంటే మా నాన్న చేత తిట్టించుకుంటా. మండే అలానే ఉండేది. ఆఫ్టర్ సో మెనీ కాంప్లికేషన్స్ మనం యూఎస్లో అడుగుపెట్టాం. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది చదువుకొని వెనక్కు పోలేమమ్మ. ఓకే, ఈరోజు కాలేజ్ ఉంది. ఏం చేసినా చేయకపోయినా కాలేజ్కి మాత్రం వెళ్తా. అదే ఉన్నా. క్లాస్కి ముందు అసైన్మెంట్స్ ఉంటాయి. అసైన్మెంట్స్ కంప్లీట్ చేయడానికని చేసి మనం క్లాస్ అటెండ్ అవ్వాలి. అదే పనిలో ఉన్నాం మనం. ఓకే, అసైన్మెంట్ చేసాక మాట్లాడుకుందాం. ఓకే, ఈ రోజుకైతే అసైన్మెంట్స్ అయిపోయాయి. మన ప్రశాంతంగా క్లాస్కి వెళ్ళొచ్చు. ఫస్ట్ కాలేజ్కి రెడీ అవుదాం. హలో 1 2 3 పని చేస్తుంది. ఈరోజు పొద్దున్నే లేసాం, కాలేజ్కి వెళ్ళొచ్చాం, పిచ్చి పడేసాం. మామూలుగా లేదు, పిచ్చిగా ఆకలి వేస్తుంది. ఫస్ట్ ఏదైనా కుక్ చేసుకోవాలి. అసలు మనం ఏడెందుకున్నాము, ఏం చేస్తున్నాము మా నాన్నకు తప్ప ఎవరికి తెలియదు. ఎందుకు పంపించేటో కూడా తెలియదు. అసలు లైఫ్లో ఎంజాయ్మెంట్ లేదు ఇంకా. పాపం ఫీల్ అయినట్టున్నారు. కాబట్టి ఇట్లాంటి టైంలోనే మన ఎంజాయ్మెంట్ మనం వెతుక్కోవాలి. అందుకని ఆమ్లెట్ వేసుకుంటున్నా. బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. అయితే చాలా రోజుల తర్వాత వ్లాగ్ చేయాలనిపించింది. అనిపించేలా చేశారు. మా మామయ్య కొడుకు బర్త్డే ఉంటే టెక్సస్ వెళ్ళా. మా మామయ్య అరే వ్లాగ్ చేయొచ్చు కదరా అని అన్నాడు. మనము మనకి సిగ్గు మామయ్య ఇప్పుడు వ్లాగింగ్ ఇవన్నీ అంటే. సిగ్గేందిరా, ఒకప్పుడు చేసావుగా అన్నాడు. అంటే ఒకప్పుడు సిగ్గులేదు, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత సిగ్గు వచ్చింది అని మోటివేషన్ ఇచ్చాడు అన్నాడు. ఒకప్పుడు చేసినోడు ఇప్పుడు నువ్వు చేయగలవు అన్నాడు. నువ్వు అనుకుంటే అవుద్ది సావే. దేనికోసం ఎదుగుతున్నా, కానీ ఈ వంటింట్లో ఏముంటాయో నాకు తెలియదు. అంటే మనం ఈ ఏరియా కొంచెం దూరంగా ఉంటాం.
ఏడే ఉన్నాయా? షిట్, ఎగ్స్ కోసం ఎతుకుతున్నా. ఎగ్స్ ఆడున్నాయి నాకు తెలియట్లా. ఓకే సెట్, మనం ఇంకా ఆమ్లెట్ వేసేయచ్చు అన్నమాట. కాబట్టి ఈరోజు చేతులు కాళ్ళు ఏమీ కాల్చుకోకుండా, ఏమీ కోసుకోకుండా ప్రశాంతంగా ఒక ఆమ్లెట్ వేసుకొని తింటే కడుపు నిండిపోద్ది. కామెడీ ఏంటంటే నేను తిరిగే ప్రతి గ్యాంగ్లో నేనే పిల్లోడిని అవుతా. నేను ఎట్టు పోయినా నేనే పిల్లోడిని. బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా. అంటే నేను వీడియో సెట్టింగ్స్ అవన్నీ మర్చిపోయాను. ఎడిటింగ్ స్కిల్స్ పోయినాయి, కోడింగ్ స్కిల్స్ పోయినాయి. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? వీడికి వచ్చిన తర్వాత ఏమైందో నాన్నగాడికి ఏం అర్థం కావట్లా. బాబు ఒక్కోసారి డిప్రెస్డ్గా ఫీల్ అవుతాడు, ఒక్కోసారి నాకంటే ఏదైంది నాకు ఏ తిరుగు లేదు అని ఫీల్ అవుతాడు. బట్ ఫీల్ అవ్వడం పక్క. ఆ ఇండియా నుంచి వచ్చేటప్పుడు ఆపేసాం. అప్పుడు ఒక మీమ్ మమ్మల్ని బాగా హైలైట్ చేసింది. ఏముంది 36 లక్షలు పెట్టి యూఎస్ వెళ్తారు, యూఎస్ వెళ్ళిన తర్వాత హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అంటారు. ఏదో ఒకటి ఎవడికి నచ్చింది వాడు చేస్తాడు. నలుగురు 4 అనుకుంటారు, నా గురించి నేనే 40 అనుకుంటా. బొక్క బాగా వచ్చినట్టుంది. ఆపేద్దాం ఇంకా. కాలింది అసలు. ఫస్ట్ నేను నా ఆమ్లెట్ అనే టైటిల్ పెడితే బాగుంటుంది. ఓకే, మన ఆమ్లెట్ బాగా వచ్చింది. మన ఆమ్లెట్ హోటల్ తాజ్లో మా బావకు ఫోన్ చేసి చెప్పాలి, ఐటీసీ కోహినూర్లో కానీ ఏమైనా జాబ్ ఇస్తారేమో. కెమెరా క్వాలిటీలన్నీ మార్చాం, కొంచెం తేడాగా ఉన్నట్టుంది, నాకు అర్థమైంది. ఓకే, విల్ సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. స్టే ట్యూన్. నాని గొలుపు.